లైట్లు వరుసగా వెలుగుతాయి, మంచు పడుతూ ఉంటుంది, సన్న మంచు పడుతుంటే సన్న మంచు వెలుగులో ఆ లైట్లు, ఆ విశాలమైన రోడ్లు చూస్తే మీకు తెలియకుండానే కవిత్వం వచ్చేస్తుంది. అంత అందంగా ఉంటుంది ఆ నగరం. ఆ నగర నిర్మాణం దాదాపు 1709లోనే ఎప్పుడు స్టార్ట్ అయింది. ఒక చిన్న నేవా నది అని పీటర్స్బర్గ్ మధ్యలో ఒక నది ఉంటుంది, నేవా నది. ఆ నేవా నది ఐలాండ్లో స్టార్ట్ అయినటువంటి నగరం అది. పీటర్ ది గ్రేట్ అనే అప్పటి జార్ చక్రవర్తి స్టార్ట్ చేసినటువంటి నగరం అది. ఆ నగరము అది పెరుగుతూ పెరుగుతూ పోతే, నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మాస్కో వచ్చేసి బైజాంటిన్ కట్టడాలు అన్నీ అవన్నీ. ఇక్కడికి వచ్చేసరికి మీకు అంతా కూడా పిరమిడ్ల నిర్మాణం లాగా ఉంటాయి. ఈ నగర నిర్మాణానికి ఆద్యుడు లేదా మొట్టమొదటి ఆర్కిటెక్ట్ వచ్చేసి ఇటాలియన్ ఆర్కిటెక్టు ట్రెజ్జిని అనేవాడు. ఈ ట్రెజ్జిని యాక్చువల్గా ఇటలీ రోమ్ నగర నిర్మాణంలో కూడా పాలు పంచుకున్నాడు. అతను పీటర్స్బర్గ్ నిర్మాణంలో అతని మెయిన్, పీటర్ ముందు అతన్ని నియమించాడు. ఇప్పుడు ఏదన్నా మనకు ఆర్కిటెక్చరు లేకుంటే నగర నిర్మాణం అంటే మనకు తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే అతని ప్లాన్ ఎలా ఉంటుందంటే, రోడ్డు ఒక 100 అడుగుల రోడ్డు అనుకుందాం కాసేపు. 100 అడుగుల రోడ్డు ఉంటే దాంట్లో 25% మాత్రమే కట్టడం ఉండాలి. అంటే రోడ్డు 100 అడుగులు ఉంటే 25 అడుగుల ఎత్తు మాత్రమే కట్టడాలు ఉండాలి. అది మొత్తం నగరం అంతా అలాగే కనపడుతుంది. పెద్ద పెద్ద భవనాలు, రాజులవి, లేకుంటే లైబ్రరీలు, లేకుంటే స్కూళ్ళు, లేకుంటే ఇంకొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఉంటే అక్కడ మటుకు పెద్ద కట్టడాలు ఉంటాయి. మిగతా అంతా ఒకటే ఉంటుంది, మ్యాథమెటికల్గా ఉంటుంది. ఎటు చూసి మనం ఎటు పోయి ఎటు వస్తున్నామో అనేది గుర్తుపెట్టుకోకపోతే అంత జిగ్జాగ్గా ఉండదు, కంప్లీట్ మ్యాథమెటికల్గా ఉంటుంది. అది ఆ నగరం యొక్క ప్రత్యేకత. ఇంకా మీకు సెయింట్ పీటర్స్బర్గ్ గురించి, ఆ రచయితల గురించి తెలిసిందే. గోగోల్ మనకు రష్యాలో బాగా తెలిసినటువంటి రచయిత, రష్యన్ రచయిత. గోగోల్కి ఎందుకో పీటర్స్బర్గ్ అంటే ఇష్టం లేదు. ఆయన ఎందుకో ఇష్టపడలేదు పీటర్స్బర్గ్. ఆయన ఎక్కువగా మాస్కోని ఇష్టపడ్డాడు. గోగోల్ ఏమంటాడంటే, రష్యా ఈజ్ ఫర్ మాస్కో అండ్ పీటర్స్బర్గ్ ఈజ్ ఫర్ రష్యా అని అంటాడు. గోగోల్ రచనల్లో, ప్రతి రచనల్లో కూడా అక్కడ ఉండే పీటర్స్బర్గ్లో ఉండే కలత చెందిన సమాజంలో చిన్న చిన్న బడుగు జీవులు, వాళ్ళ గురించి విపరీతంగా రాస్తాడు ఆయన. క్లర్క్స్ గురించి ఎక్కువగా ఆయన రాసింది. ఓవర్ కోర్ట్ కానీ ఆయన రచనల్లో క్లర్కుల గురించి ఎందుకో మరి ఆయన ఎక్కువగా రాశాడు. తర్వాత మీకు ఇందాక పుష్కిన్ గురించి చెప్పాను కదా. పుష్కిన్ యాక్చువల్గా తన పీటర్స్బర్గ్ మీద తనకి ఎంత వ్యామోహం ఉండిందంటే ఆయనకి, ఆయన ఒక బ్రాంజ్ హార్స్మెన్ అని ఒక నవల రాశాడు. నవల కూడా కాదు, ఒక కావ్యం రాశాడు. ఈ కావ్యం నిండా అప్పటికి డిసెంబరిస్ట్ మూమెంట్ బాగా పీక్స్లో రాబోతున్నటువంటి కాలం అది. అది ఒకసారి రాసి దాన్ని చింపేసి మళ్ళీ సెన్సార్ చేస్తున్నారని తెలుసుకొని మళ్ళీ బ్రాంజ్ హార్స్మెన్ రాసి, అది ఎంత అంటే మనం అది చదివితే ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న లవ్ స్టోరీ అంతే. ఒక చిన్న క్లర్క్ ఉంటాడు, వాడు ఒక రాజకుమారి, ఒక మహల్లో రాజకుమారిని ప్రేమిస్తాడు. ఈ క్లర్కు ఆ రాజకుమారి యొక్క మధ్యలో ఉన్నటువంటి ప్రేమను వర్ణిస్తుంటాడు కావ్యం నిండా. చివరిలో ఏంటంటే ఈ క్లర్కు నేవా నదికి వరదలు వస్తాయి, విపరీతంగా వరదలు వస్తాయి. ఆ వరదల్లో ఆయన ఈదుకుంటూ అలా అలా వెళ్ళి ఆ రాజకుమారి ఉన్నటువంటి మెట్ల దగ్గర చనిపోతాడు. ఆమె కూడా వచ్చి అతన్ని చూసి ఆ మెట్ల మీద పడి ఆమె చనిపోతుంది. ఇది స్టోరీ, ఇది మామూలు స్టోరీ. కానీ అసలు ఆ కావ్యం చదివితే ఎన్ని రకాలైనటువంటి అర్థాలైనా తీసుకోవచ్చు, అట్లా ఉంటుంది అది. అందుకే అది నిలబడిపోయింది అలా రష్యన్ సాహిత్యంలో, పుష్కిన్ రాసినటువంటి కావ్యం. సరే, ఆయన పోయమ్స్ గురించి అవన్నీ మీకు తెలుసు. ఇది నేను చదివాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత
మీకు ఇంకొక రష్యన్ అంటే పీటర్స్బర్గ్ను బాగా ప్రేమించి బాగా అదే లోకంగా బతికిన రచయిత దోస్తోవ్స్కీ. దోస్తోవ్స్కీ కూడా తన ప్రతి రచనలో కూడా పీటర్స్బర్గ్లోనే ఉంటుంది తన కథ. చాలా కథలు ఏ నవల తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా అసలు మనం ఒక్కొక్క రచన చదువుతుంటే దోస్తోవ్స్కీ రచనలో మనం అలా వెళ్ళి లోపలికి ఆయన కథలోకి వెళ్ళి చదువుతూ ఉంటే మనం పీటర్స్బర్గ్లో ఉన్నట్టే. ఒకవేళ మనం ఎప్పుడన్నా రష్యా వెళ్ళి అలా పీటర్స్బర్గ్ని చూసి అయినా వస్తే మనం చదువుతూ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోతాం నగరంలోకి. అంత అద్భుతంగా ఆయన ఏం చెప్పడు. గమ్మత్ ఏంటంటే దోస్తోవ్స్కీ ఎక్కడా కూడా పీటర్స్బర్గ్ గురించి ఎక్కడ చెప్పడు. ఒక నగరం ఆ పీటర్స్బర్గ్ గురించి చెప్తాడు, పలానా ప్లేస్ అని చెప్తాడు అంతే. మనకి పీటర్స్బర్గ్ గురించి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అది తెలిసిపోతుంటుంది. అరే మనం అక్కడ బోల్షోయ్ థియేటర్ దగ్గరికి మనం అక్కడ పోయాం కదా, ఇక్కడ ఈ విగ్రహం, ఇవన్నీ మనకి ఎందుకంటే మనకు హిస్టరీ పట్ల ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు. మనకి ఇక్కడ ఏదో సినిమాలో డైలాగ్ ఉంచుడు, చరిత్ర ఏముందిరా చింపేస్తే చిరిగిపోతుంది అంటాడు బ్రహ్మానందం ఒక సినిమాలో. అట్లా ఇక్కడ చరిత్ర పట్ల ఏమి ఉండదు. కానీ మీకు ఈ హిస్టారికల్ నగరాలు చూస్తే ఎక్కడ ఏమి ఉన్నా కూడా అక్కడి నుంచి అది తీయడానికి ఆ ప్రజల ససేమిరా ఒప్పుకోరు. అది అలాగే ఉండాలి, ఎందుకంటే అది హిస్టరీ. ఆ హిస్టరీని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయడానికి ఒప్పుకోరు. ఇప్పటికీ మాస్కోలో బోల్షోయ్ థియేటర్ దగ్గర మేము చూసినప్పుడు, ఎప్పుడో మేము విన్నప్పుడు చూసినప్పుడు ఎలా ఉండిందో, అంటే విన్నప్పుడు చదివినప్పుడు ఎలా ఉండిందో ఇప్పుడు కూడా అలాగే మనకు అట్లా కట్టలకి అట్లా కనపడుతుంటుంది. అంతెందుకు ఇప్పుడు సెయింట్ బాసిల్లస్ చర్చి ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎప్పుడు ఈ పుస్తకాలలో ఎప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మనం వెళ్ళి చూసినప్పుడు రెడ్ స్క్వేర్లో నిలబడితే, రెడ్ స్క్వేర్ అంటే మాకు అప్పుడెప్పుడు కథల్లో రెడ్ స్క్వేర్ అంటే ఇట్లా ఉంటుంది అని సేమ్ అలాగే ఉంది, ఎక్కడ కూడా మార్పు లేదు. అలా ఇంకా మేము మాస్కో నుంచి పీటర్స్బర్గ్కి ట్రైన్లో వెళ్ళాం. ట్రైన్ అంటే స్పీడ్ ట్రైన్, కంప్లీట్ పోపులార్ చెట్ల మధ్యనే వెళ్తుంది. అది చిన్న చిన్న నగరాలు, చిన్న చిన్న డిస్టర్బ్డ్ ప్రాంతాలు అవి తప్ప మొత్తం కంప్లీట్గా చెట్ల మధ్య స్టెప్ గడ్డి మైదానాల మధ్య వెళ్తుంది. దాదాపుగా మనం ఆ పుస్తకాలలో వర్ణనల్లో అలా ప్రయాణించినట్లే ఉంటుంది. ఇది స్థూలంగా నేను గమనించినటువంటి రష్యా. ఇందులో మాకు కొన్ని అనుభవాలు ఏంటంటే, ఒకటి, రష్యాను మేము ఊహించుకున్నట్లుగా లేదు. నంబర్ 1 అంటే మేము ఏదో సోషలిస్ట్ దేశము అలా ఉంటుంది ఇలా ఉంటుంది అది ఏం లేదు. ఆల్మోస్ట్ పెట్టుబడిదారి ఇవన్నీ వచ్చేసినాయి కంప్లీట్గా. పీటర్స్బర్గ్లో అప్పటి రచయితలు వర్ణించిన నెవాస్కీ ప్రాస్పెక్ట్ అనేది గోగోల్కు చాలా ఇష్టమైన, చాలా ఆయన ఎన్ని కథలో ఆయన అక్కడి నుంచి ఆ నెవాస్కీ ప్రాస్పెక్ట్ అనే ప్రాంతం నుంచే రాశాడు. అదొక కథలో అదొక పాత్ర ఆయన కథల్లో. నెవాస్కీ ప్రాస్పెక్ట్ అంటే ఒక బజారు, మన అబిడ్స్ లాగా. ఆ ప్రాస్పెక్ట్కు వెళ్ళి చూసాం. అది మేము కథల్లో చదివినట్టు లేదు, అయిపోయింది అంత మొత్తం కూడా కంప్లీట్ క్యాపిటలిస్ట్ మాల్స్, తర్వాత రకరకాలైనటువంటి ఇవి వచ్చేసినాయి. ఒకటేంటంటే అక్కడక్కడ ఎక్కడన్నా గుర్రబగ్గీలు కనపడతాయేమో అని చూసాం. ఎందుకంటే ప్రతి నవలలో కూడా మనకు ఆ విశాలమైన రోడ్లలో సాయంత్రం పూట నిశ్శబ్దం, మనుషులు ఉండరు, ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం కాదు, చలి, విపరీతమైనటువంటి చలి. మేము పీటర్స్బర్గ్లో ఉన్నప్పుడు 2 degrees ఉంది. మే 9th మే 15th ఆ ప్రాంతంలో పోయినాం. మే 9th మేము మన మాస్కోలోనే ఉన్నాం. మే 15th టైంలో పోయినప్పుడు 2 degrees ఉంది సెంటిగ్రేడ్. ఇంకా వైట్ నైట్స్ గురించి ఇంకా చెప్పనక్కర్లేదు. మేము పొద్దున్న సాయంత్రం అవుతుందా అంటే 6, 7, 8 పొద్దుకట్లేదు. సూర్యుడు ఉన్నాడు, 9, 10 అయింది, చిన్నగా వైట్గా ఉంది అంతే. 9, 10 అయింది, ఇంకా పండుకునే టైం అయింది. సరే భోజనం చేసి అట్లా ఇట్లా తిరిగి వచ్చి పడుకొని ఎప్పుడో 3 గంటలకు ఎందుకో మెలకు వచ్చి చూస్తే అట్లాగే వైట్గా ఉంది.
అంటే డాన్ అంటాం చూడు మనం, పొద్దున సూర్యుడు ఉదయించక ముందు ఎలా ఉంటుంది అట్లనే ఉంది. ఎప్పుడు చీకటి పడిందో తెలియదు, అలాగే ఉంది. 10, 9, 3, 4, 5 తర్వాత కూడా అలాగే ఉంటుంది. అంటే వైట్ నైట్స్ అనే పేరుకు సార్థకంగా ఉంది అది. మేము ఆ ఎక్స్పీరియన్స్ కూడా చూసాం. సో ఇవన్నీ కలగలిపి మొత్తం తన జ్ఞాపకాలన్నీ ఏమేమైతే మేము తిరిగామో ఆ జ్ఞాపకాలన్నీ కూడా కూర్చి ఒక పుస్తకంగా వేసినటువంటి కుమార్ గారిని అభినందిస్తూ